మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినా, కావాలని దూరం పెట్టినా ఆ బాధ ప్రపంచం ఆగిపోయినట్లు, ప్రాణం పోయినట్లు ఉంటుంది. ఇటువంటి సమయంలో కొన్నిటిని అనుసరించటం ద్వారా ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడవచ్చు. ప్రేమ చేసిన గాయం మానాలంటే జ్ఞాపకాలను చెరిపేయడం తప్పనిసరి. ముందుగా భౌతికమైన జ్ఞాపకం తొలగించాలి. ఎదుటివారు ఇచ్చిన బహుమతులు, ఇతర వస్తువులను కంటికి కనిపించనంత దూరంలో ఉంచాలి. ఎట్టి పరిస్థితిలో ప్రతికూల ఆలోచనలు భావానికి చోటు ఇవ్వకూడదు. నేటి ఆలోచన లవ్ ఫెయిల్యూర్ బాధను రెట్టింపు చేస్తాయి. నిత్యం సానుకూలంగా ఉండాలి. లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలంటే పుస్తకాలు చదవడం మంచిది. పుస్తకాలతో ఎక్కువసేపు గడపడం వల్ల లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడవచ్చు. ఫెయిల్యూర్ అయిందని నిత్యం దుఃఖంలో బాధపడుతూ ఉండడం సరైంది కాదు. ఇలా ఉంటే ఫెయిల్యూర్ బాధ రెట్టింపు అవుతుంది. నవ్వడంతో కొన్ని నరాలు ప్రభావితం అవుతాయి. ఇది రిలీఫ్ను అందిస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడే ఇతరుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి నిత్యం బిజీగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడంలో ఇతరుల ఆలోచన మీరు ఒంటరిగా కాకుండా మీ ఫ్రెండ్స్తో, బంధువులతో ఉండాలి. లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోలేదని గుర్తించాలి. ప్రేమ మాత్రమే జీవితం కాదని, ప్రేమ జీవితంలో ఒక భాగంగా చూడాలి. లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలంటే సెల్ఫ్ లవ్ ఎంతో అవసరం. ఇతరులు మన మనసును బాధించాడని మనల్ని మనం తక్కువ చేసుకోవడం సరైంది కాదు. మనసును దృఢంగా మార్చేందుకు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాయామంతో రిలీజ్ అయ్యే హార్మోన్ శరీరానికి మేలు చేస్తాయి.